ఈ వీడియోలో రైలు వేగాన్ని రైలు ఒక స్తంభాన్ని లేదా నిలబడ్డ మనిషిని దాటుటకు పట్టు కాలమును లెక్కించే సమస్యలను ఈ వీడియోలో ఇస్తున్నాం. ఒక రైలు స్తంభమును లేదా మనిషిని దాటుటకు పట్టు కాలము సూత్రం రైలు పొడవు బై రైలు వేగం. రైలు పొడవు 180 మీటర్లు, రైలు వేగం 90 km/h. స్తంభమును దాటు పట్టు కాలము రైలు పొడవు బై రైలు వేగం. ఇక్కడ రైలు వేగం కిలోమీటర్లో ఉంది. దీన్ని మనం మీటర్లకు మార్చుకుంటే వేగము ఇంటూ 5/18 వేసి కొట్టివేత చేయాలి. అప్పుడు వేగం 90 ఇంటూ 5/18, 18 5 25. సో 25 వస్తుంది ఇక్కడ. అది మీటర్స్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలి. సో 180/25 క్యాన్సిలేషన్ చేస్తే 7.2 సెకండ్స్లో స్తంభాన్ని ఆ ట్రైను దాటి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా స్తంభాన్ని దాటడానికి లేదా నిలబడ్డ మనిషిని దాటడానికి పట్టే కాలం. నెక్స్ట్ 2 రైళ్ళు ఒక నిలబడ్డ ట్రైన్ని లేదా ప్లాట్ఫారం దాటడానికి పట్టే కాలం ఉన్నప్పుడు ప్లాట్ఫారం పొడవు ప్లస్ రైలు పొడవు కూడాలి బై రైలు వేగం వేయాలి. అదే మరొక ట్రైను ఉంటుంది. ఆగి ఉన్న ట్రైన్ దాటాలంటే ఆగి ఉన్న ట్రైన్ పొడవు ప్లస్ రైలు పొడవు బై రైలు వేగం. అలా కాకుండా 2 ట్రైన్లు ఎదురుగా వస్తున్నప్పుడు ఆ 2 ట్రైన్ల పొడవు బై 2 ట్రైన్ల వేగాన్ని కూడాలి. సపోజ్ 90 km/h ట్రైన్ 1 అనుకుందాం. ట్రైన్ 2 100 km/h స్పీడ్తో వస్తున్నాయి అనుకుందాం. అప్పుడు 2 రైళ్ళ పొడవు బై 2 రైళ్ళ వేగం మొత్తాన్ని ఎదురుగా వస్తున్నప్పుడు కూడాలి. అదే 2 రైళ్ళు ఒకే దిశలో వెళుతున్నప్పుడు 2 రైళ్ళ పొడవును కూడి బై 2 రైళ్ళ వేగాన్ని తీసివేయాలి. అప్పుడు దూరం బై వేగము కాలము. ఆ సూత్రం ఆధారంగా పొడవు మొదటి ట్రైన్ పొడవు ప్లస్ 2వ ట్రైన్ పొడవు బై 2 ట్రైన్లు ఒకే వైపు వెళుతున్నప్పుడు వేగాల భేదం రాయాలి. రాస్తే అప్పుడు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి పట్టే కాలం తెలుస్తుంది. ఇది రైలు వేగానికి సంబంధించినటువంటి లెక్కలు. ఈ లెక్కల్లో కూడా నవోదయలో పిల్లలను అడుగుతారు. సో కాబట్టి విద్యార్థులు దీన్ని స్టడీ చేయాలని కోరుకుంటున్నాం. ఈ మ్యాథ్స్ కంటిన్యూగా ప్రతిరోజు మేము కొన్ని సమస్యలు మా ఛానల్లో ఇస్తూ ఉంటాము. మీరు ఛానల్ని చూడాల్సిందిగా కోరుతున్నాం. 5, 6, 7, 8, 9 తరగతుల లెక్కలు కూడా ఛానల్లో సిలబస్లో ఉన్నటువంటి లెక్కలను మేము స్టడీ చేసి ప్రాబ్లమ్స్ని ఆన్లైన్లో మీకు అందిస్తాము. వీటిని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్లు ఉంటే వాట్సాప్ ద్వారా మాకు పై నంబర్కి మీ సమస్యల్ని తెలపచ్చు.